అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 24వ దినము. అంశము పవర్ హౌస్ మోషే ప్రార్థనా శక్తి. వాక్యము కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 1 నుండి 4వ వచనము వరకు. విమోచన స్తుతి ప్రార్థన. ఓ దయగల తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను కాదుగాని భక్తిహీనులైన మమ్మును నీవు విమోచించియున్నావు. వారు అహరోను మీదను మోషే మీదను తిరుగుబడి ఉన్నారు. విగ్రహారాధన కంటే తిరుగుబాటు చేయుట గొప్ప పాపమై ఉన్నది. అయినను నీవు వారిని ఎర్ర సముద్రము దాటించినావు. రెండవసారి మరలా తిరుగుబడి ఉన్నారు. ఒక ప్రక్కను వారు వాగ్దానము చూస్తున్నారు. ఐగుప్తులో నుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు. మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు వేయవలసినది. ముందు సముద్రము, 2 ప్రక్కల కొండలు, వెనుక శత్రువులు, ఈ 3ను చూచి వారు భయపడినారు, హడలిపోయినారు. భయపడినారు, ఎదిరించినారు. ఇది బలహీనతయే. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వారి పక్షమున మోషే చేసిన ప్రార్థన ఆలకించినావు గనుక నీకు స్తోత్రములు. మిమ్మును పాలస్తీనాకు తీసుకువెళ్తాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది. వారి ఎదుట మోషే బోధలు ఉన్నవి. ఇది ఒక మహిమ. ఎర్ర సముద్రము వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ. ఈ 3 మహిమలు చూచినారు. అయినను కొందరు శత్రువులను, సముద్రమును చూచి భయపడినారు. ఇంత మహిమను చూచినను వారు నా మీద విసుగుకొన్నారు అని నీవు వారిని దాటించక మానలేదు. న్యాయము చొప్పున దాటించకుండా ఉండవలసినదే. నీవు దాటించకపోతే ఎవరేమంటారు? నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారు శత్రువుల పాలు కావలసినది. అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు. నీకనేక వందనములు. నిర్గమాకాండము 14వ అధ్యాయములో మేము ఏమి నేర్చుకున్నామంటే, మనుషులలో బలహీనతలున్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తావని తెలియచున్నది. ఎందుకనినా వాగ్దానములు, మోషే, జనాంగములు అందరూ అన్నీయు నీవైయున్నవి. అందువలన వారు విమోచన కీర్తన పాడిరి. అది ఎంత గొప్ప కీర్తన! ఇంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీల్లేదు. ఐగుప్తు నుండి, శత్రువుల నుండి విమోచించినావు. బాప్తిస్మము పొందుట చేత, నీ రక్తము చేత ముద్రింపబడుట వలన మేము నీ జనమై ఉన్నాము గనుక మాలో లోటుపాటున్నప్పటికీ నీవు మా ప్రార్థనలు ఆలకిస్తావని ధైర్యము కలుగుచున్నది. నీవు మా బలహీనతల వైపే చూస్తే మాకు విమోచన ఎలాగు వస్తాది? ధైర్యము ఎలా వస్తుంది? తండ్రి, నీకు స్తోత్రములు. ఈ మా స్తోత్రములు త్వరగా రానయున్న నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్. పాఠము. ఓ దేవా, పర్వతము మీద మోషే ప్రార్థనలో ఉన్నాడు. పర్వతము క్రింద యుద్ధము ఉన్నది. 2 పటాలములు పోరాడుచున్నవి. ఒక పటాలము దేవుని జనమైన ఇశ్రాయేలీయులు, వారికి నాయకుడు యెహోషువ. 2వ పటాలములోని వారు శత్రువులైన అమాలేకీయులు. కొండ మీద మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయము. ఆయన ఆగినప్పుడు, అనగా ప్రార్థనలో అలసిపోయి మానినప్పుడు శత్రువులకు జయము. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన చేతులు లాగెను. అందుచే చేతులు క్రిందికి దించెను. అప్పుడు దేవుని ప్రజలకు అపజయము కలిగినది. అప్పుడు 2 విశ్వాసులు మోషే చేతులు పైకెత్తిరి. ఒక చేతి క్రింద ఒకరు, మరి ఒక చేతి క్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి. అప్పుడు దేవుని ప్రజలకు జయము కలిగినది. ఆదుకొన్నప్పుడు చేతులు ఇక క్రిందికి రాలిపోవు. ఒక చేతి క్రింద హూరు అనే భక్తుడున్నాడు. మరి ఒక చేతి క్రింద మోషే అన్న అహరోను ఉన్నాడు. మోషే చేతులు రాలకుండా వారు సాయంకాలము వరకు పట్టుకున్నారు. తుదకు దేవుని ప్రజలకు జయము కలిగినది. అలాగే మన దేశములో ఉండే క్రైస్తవులు శత్రువుల ప్రయత్నములు జరగకుండా చేయమని ప్రార్థిస్తే జయము కలుగును. ప్రార్థన మానితే శత్రువులకు జయము. ప్రార్థన మానకుండా ఉంటే మనవారికి జయము.
ఇండియా అంతటా ఇప్పుడు క్రైస్తవులకు విరోధులే లేచారు. మన ముందున్న ప్రార్థనాంశము ఏదనగా, శత్రువుల ప్రయత్నములు సాగనీయకము, శత్రువుల ప్రయత్నములు లయపరచుము. కొండ మీద జరిగిన సంగతి ఆ ఇద్దరికి మోషేగారి చేతులు మోయటం మాత్రమే తెలిసినది. అయినప్పటికీ ప్రార్థన నెరవేరినది. భుజముల మీద చేతులు పెట్టుకొనుట గొప్ప సహాయము. మోషేగారు చేసిన ప్రార్థన వారు చేయలేదు, చేయకపోయినా సహాయకులైరి. అలాగే అయ్యగారి మనస్సులో తీవ్రమైన ప్రార్థన ఉన్నది. కాబట్టి మనము సహాయము చేయవలెను గనుక బలముగా ప్రార్థన చేయవలయును. ఆ ఇద్దరు ప్రార్థన చేయక సహాయము చేశారు. అయితే మీరు ప్రార్థన చేయవలయును, ఎందుకంటే ప్రార్థన చేయాలని మనకు తెలియను గనుక. ముఖ్యముగా మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము ప్రకారము చేయవలయును. అయితే శత్రువు యొక్క ప్రయత్నములు ఆపు చేయుమని చేయాలి. ఆయన ఆపు చేసినట్టు మనకు వెంటనే తెలియదు. వారి పని అట్లే ఉండును. అయినను అప్పుడు ఆపు చెయ్యమని మనము అడిగినాము కాబట్టి ఆగినదనే దృఢ నమ్మకము మన హృదయములో కలుగు చేసుకొనవలెను. అట్లు చేసినట్లయితే మన దృఢ విశ్వాసము వలన అక్కడి శత్రువుల పని కూడా ఆగును. గనుక ప్రతి విషయములోనూ పట్టుదల కలిగి ఉండవలెను. శ్రమ ఎక్కడో ఉంది, మనకు పర్వాలేదు అనుట కంటే ఇప్పుడే సిద్ధపడుట మంచిది. ఉదాహరణ, రాజమండ్రికి 3 మైళ్ళ దూరములో ఉన్న కొవ్వూరులో ఇల్లు కాలినవి. ఎక్కడో దూరములో ఉన్న వారికి కూడా ఆ మంటలు కనబడినవి. చివరికి వారి వరకు కూడా మంటలు వ్యాపించినవి. అలాగే మన దేశములో ఎక్కడో ఒక మూల ప్రారంభమైన ఈ హింసలు అన్ని ప్రక్కలకును వ్యాపించును. అలాగే హింసకులైన వారి మనస్సులో ఒకచోటనే కాదు, దేశమంతా వ్యాపింపచేయవలెనని ఉన్నది. అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానివేయమందురు. ఇప్పుడు అట్టి విషయములు అక్కడక్కడ జరుగుచున్నవి. ఉదాహరణ, పవర్ హౌస్ పెద్దదా, మనమున్న గది పెద్దదా? మైనపు వత్తి పెద్దదా, మనమున్న గది పెద్దదా? మన కూటము చిన్నదైనప్పటికీ మన ప్రార్థనా శక్తి హిందూ దేశమంతటా దుష్ట ప్రచారము చేయుచున్న మన శత్రువుల ప్రయత్నములను లయము చేయును. కొండ మీద ఒంటరిగా ఉండి మోషే ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పటాలములు పారిపోయినవి, తిరిగి ఎన్నటికీ రాలేదు. గనుక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును. మనకు అనేక మీటింగులు జరుగుచూ ఉన్నందున మన ప్రార్థనకు పవరు ఎక్కువగా ఉండవలసినది. అట్లు లేని ఎడల ప్రయోజనము లేదు. కాబట్టి పురి ప్రార్థన చేయవలయును, అనగా ప్రార్థనను పురి ఎక్కించవలయును. సారాంశము, ప్రార్థనకు మీరు రావడము చాలా సులువే గాని ప్రార్థన కుదరదు. ఒకవేళ కుదిరితే మనస్సు ఒప్పుకొనదు, అనేకమైన ఆలోచనలు పుట్టును. అందుచేత మరలా ప్రార్థనావాలు పడిపోవును. అప్పుడు దయ్యములు నవ్వును. ఇక్కడ కూడా దయ్యములు ఉన్నవి అని మరువకండి. ప్రార్థన. దయగల ప్రభువా, ప్రార్థన యొక్క బలముతో పనిచేసేటట్లు ప్రార్థనా బలము దయచేయుము. మేము చేయు స్తోత్రము, కీర్తన, బైబిలు పఠన వీటన్నిటినీ దీవించుము. ఆమేన్. దీవెన. అలాగు మీ ప్రార్థనలను పురి ఎక్కించి పవర్ హౌస్లో నుండి నూతన శక్తిని నిత్యము పొందు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.